చాలా చక్కగా మూవీస్ వస్తున్నాయి. వాటి గురించి కూడా మన దేవి పురాణంలో ఉంది యాక్చువల్గా. కొన్ని ప్యారలల్ యూనివర్స్ గురించి ఉంది. వశిష్ఠుడు మహర్షి రాముని వారికి చెప్తూ, వశిష్ఠుని నేను ఇక్కడ ఈ లోకంలో వశిష్ఠుని, నాలాగా వశిష్ఠుడు ఇంకో వేరు లోకాలు వేరు చోటు ఉండాలని చెప్తారు అనమాట. ఒక రాయి చెప్పడమే కదా, రాయి చూపించి ఈ రాయి లోపల ఒక లోకం ఉంది, ఆ లోకంలో ఇంకో వశిష్ఠుని రా అని చెప్పి తీసుకెళ్ళి చేస్తే అలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. అద్భుతమైన ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ధ్యాన శక్తి ఇంకెక్కడో వేరే ప్రబోధ్ ఇంకెక్కడో చోట ఉండే అక్కడ కూడా వాళ్ళు కూడా తీసుకోవడం కాదు. నేను ఏమనుకున్నా అంటే అందరూ నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఆ సోల్ అందరూ కూడా ధ్యానం చేయాలని చెప్పుకోవచ్చు. అలా అనుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్ వచ్చింది. వెంటనే క్వాలిటీ పెరుగుతుంది మనం. తర్వాత ఏంటంటే ఓకే, తర్వాత అర్థమైంది అక్కడ కూడా ప్రబోధ్ ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉండొచ్చు, వాడిని కంపల్సరీ కూర్చోబెట్టేందుకు ఓకే ఇంపార్టెంట్ పని అంటే వదిలేసి అలా అంటే జస్ట్ ఒక మనం ఏంటి ఇది ఒక లెవెల్ అనమాట. మనము ఇదంతా కూడా వీఆర్ ఆల్ మల్టీ డైమెన్షనల్ సోల్స్. మనం ఏంటి సమాంతర విశ్వాల్లో మన కోరికలు ఇక్కడ కోరుకున్నా ఇంకెక్కడో నెరవేరుతుంటాయి. అలానే అంటే మనము అందరం కూడా కనెక్ట్ అయి ఉంటాం. మనం ఎంతో పవర్ఫుల్గా మన విజ్డమ్ అనేది మనకున్న జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఎంత జ్ఞానం ఉందంటే ఎలా ఉంది అంటే ఎన్నో జన్మల నుంచి ఎదుగుతూ వస్తున్నాం. ఒకటి అక్కడి నుంచి ఆత్మ జ్ఞానం అంటాం మనం. ఎన్నో జన్మల నుంచి వచ్చిన జ్ఞానం అంతా ఇక్కడ ఉంటుంది. అందుకే కొంతమంది ఇంటెలిజెంట్గా పుడుతున్నారు. అలానే సమాంతర విశ్వాల్లో కూడా మనం ఎన్నెన్నో విషయాలు జరుగుతున్నాయి. వాటి పట్ల కూడా అవగాహన తెచ్చుకోవడం అనేది ఆ ధ్యానం లోపల ఒక దాన్ని ఇది ట్రై చేయడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఓకే, ఈ టెక్నిక్ దీన్ని ఏంటంటే మనము డీప్గా రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని రిలాక్స్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఎంత రిలాక్స్ అవ్వాలి, బాడీ స్టేట్కి వెళ్ళాలి. శరీర హైచ స్థితి, శరీరం ఉందా లేదా అని మాయమైనంత రిలాక్స్ అవ్వాలి. మెడిటేషన్ కూర్చున్నప్పుడే సాధ్యమవుతుంది. పడుకున్నప్పుడు అది మళ్ళీ అది స్కిప్ అయిపోద్ది అనమాట. మనం తెలిసి అలా వెళ్ళిపోయిన తర్వాత నిధిలోకి వెళ్ళిపోతాం. అలాగా కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో శరీరం మాయమైపోయిన స్థితికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే శరీరం మాయమైపోయినంత రిలాక్స్ అవుతుంది పైనుంచి బాడీ ఫిజికల్ బాడీ రిలాక్స్ అవ్వాలి. ఫిజికల్ బాడీ రిలాక్స్ అయింది, ఎస్ ఇప్పుడు బాడీ రిలాక్స్ అయింది. అప్పుడు అప్పుడు ఏదన్నా ఒకటి ఊహించుకోవాలన్నమాట. ఊహించుకుంటే అంటే మనం ఇప్పుడు నేను అక్కడ అటు వెళ్తున్నాను, ఒక యాదగిరి గుట్టనో లేకపోతే హిమాలయస్ వైపు వెళ్తున్నాను, అలా ఊహించుకుంటుంటే ఆ ఊహ ఏమవుతుందంటే ఒక డ్రీమ్ లాగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఊహ ఏమవుతుంది, ఊహకు డ్రీమ్ ఒక ఫ్లోకి కనెక్ట్ అవుతుంది. డ్రీమ్ ఫ్లో అనే దానికి కనెక్ట్ అవుతాం. ఊహకి డ్రీమ్ ఫ్లోకి డిఫరెన్స్ ఏంటంటే, ఊహలో అంటే నేను అక్కడ వెళ్ళాను, రైల్వే స్టేషన్కి వెళ్ళాను, నా ఫ్రెండ్ ఉన్నాను, నేను అతనితో మాట్లాడాను, ఎలా ఉన్నారా అని అడిగాను. ఇక్కడ వరకు ఊహ, నేను కూడా బాగున్నాను, అతని రెస్పాన్స్ మనమే ఇస్తే అది ఊహ, అది నేను బాగున్నాను అలా. కానీ అతను హే 10 సంవత్సరాలు తర్వాత కలిసావేంటి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయా ఉన్నాం మనం అనుకోలేను. ఊహలో అయితే మనం అనుకుంటాం, వాడి సెంటెన్స్ మనమే అంటాం. అదే మనం ఊహించలేనట్టు సడన్ సెంటెన్స్ వేరే స్టార్ట్ అయిపోయినాయి అనుకో, సడన్ ఫ్లో మనం ఊహించలే కొత్త స్టార్ట్ అయిపోయాయి, అది డ్రీమ్ ఫ్లో కనెక్ట్ అయిపోయాం. ఇది రెండో పాయింట్. ఫస్ట్ మనం బాడీ రిలాక్స్ చేసుకున్నాం, డ్రీమ్ ఫ్లో కనెక్ట్ అయ్యాం. ఓకే, అది ఊహ ద్వారా డ్రీమ్ ఫ్లో కనెక్ట్ అయ్యాం. ఇక్కడ వరకు కదా. తర్వాత ఇక్కడ డ్రీమ్ ఫ్లో రియాలిటీకి ఎలా కనెక్ట్ కావాలంటే, మనం అసలు అంటే ప్యారలల్ వరల్డ్స్ లో రియాలిటీస్కి ఎలా కనెక్ట్ కావాలంటే, ఇక్కడ నుంచి మన ధ్యాన సాధన రెగ్యులర్గా ఉంటే శక్తి బాగా పెరుగుతుంది, డ్రీమ్స్ అన్ని రియాలిటీగా మారుతాయి అన్నమాట. ఓకే, నార్మల్ వాళ్ళకి డ్రీమ్స్ దానిలో పెద్ద మీనింగ్ ఉండదు, దానివల్ల ఏదో చెత్త కళలు వస్తున్నాయి, పీడకళలు వస్తున్నాయి, శక్తి తక్కువైనప్పుడు వచ్చే పీడకళలు అనమాట. ఓకే, అయితే ఈ కళలు మన ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మనము అందులో కూడా భయకరమైన ఉండొచ్చు, కాకపోతే అవి ఏంటంటే శక్తి ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే అవి ట్రైనింగ్స్ అనమాట. చక్కటి ట్రైనింగ్స్, దానివల్ల మనం ఎదుగుతూ ఉంటాం, ఫాస్ట్గా ఎదుగుతూ ఉంటాం. మన ఆరా కుంచుకుపోతుంటే అదేమో అంటే నెగిటివ్ వైపు వెళ్తుంది. ఆరానే ఎక్స్పాండ్ అవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం ఇంకా గొప్పగా నెక్స్ట్ పద్ధతి ప్రకారంగా ఒక మాస్టర్ ఇప్పుడు కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు, వాడికి ఏదో కర్మ వల్ల ఏదో ఇబ్బంది పడుతున్నారు. ఒక మాస్టర్ ఉన్నాడు, వాడు కావాలని దెబ్బ కొట్టాడు, లేకపోతే పరిగెత్తు అని చెప్పారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, పరిగెత్తున్నాడు. వాడు గ్రౌండ్లో ఒక గంట సేపు పరిగెత్తొచ్చి చెమటలు వచ్చేస్తున్నాయి, ఇంకోటి భయంతో పరిగెత్తారు. వాడికి వీరికి డిఫరెన్స్ ఉంది కదా. ఒక మాస్టర్ సమక్షంలో జరిగేది ఆస్ట్రల్ ట్రావెల్ అన్నమాట. చక్కటి అంటే క్లారిటీతో జరిగేది, చక్కటి ఒక మన ధ్యానం నేర్చుకున్న తర్వాత అయ్యేది ఆస్ట్రల్ ట్రావెల్. అలా నేర్చుకోకముందు వచ్చి పీడకలు అవన్నీ అన్నమాట. ధ్యానం అంటే అవి రాకుండా ఏమంటారు అంటే, పీడకలు రాకుండా దేవతను లేకపోతే హనుమాన్ చాలీసాను చేయమని చెప్తాను. అంటే కొంచెం ఎనర్జీస్ పెరగాలన్నమాట బేసిక్గా. అయితే ధ్యానం చేసే వాళ్ళకి ఇక రావు, పీడకలు రావు. ఎందుకంటే ధ్యానం రెగ్యులర్ చేస్తుంటే థాట్లెస్ స్టేజ్లో చేసిన వాళ్ళకి కానీ పవర్ఫుల్గా ఉంటుంటుంది, ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ భయపడే కళ్ళు వచ్చినా కానీ భయం నుంచి పూర్తిగా మనం తొలగించుకోవడానికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తున్నా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనము ఈ టెక్నిక్ ద్వారా ఏంటంటే అప్పుడు కొంచెం ఎనర్జీ రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం,
ముఖ్యంగా రాత్రి రెగ్యులర్గా మెడిటేషన్ చేయడానికి పొద్దునపూట టైం ఉండకపోతే రాత్రిలో సమయాన్ని మొత్తం కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలన్నమాట. మనం పట్టుదలతో సాధించలేదు అంటూ ఏం లేదు, నేర్చుకోవాలంటే గుడాకేశ కోసం మనం నేర్పిస్తున్నాం. సో అలా రాత్రిలో ధ్యానం చేస్తే శక్తి బాగా పెరుగుతుంటే ఇవన్నిటి గురించి అవగాహన ఈజీగా వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అంటే మనము వేరేవి చూడడం అర్థమవుతుంటుంది అనమాట. మనం రిలాక్స్ అయ్యి బాడీ స్టేట్కి వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతున్నాయో అని క్వశ్చన్ అడిగిన వెంటనే ఆన్సర్స్ రావడం కూడా మన లోపలే ఆన్సర్స్ వస్తుంటాయి అన్నమాట. ఎట్లా వస్తాయంటే ఒక నది పక్కన మనము చిన్న తవ్వామనుకో ఊట వస్తుంది కదా, అలానే అంటే ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ కొంచెం ఊట రావడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం బాగా తవ్వాలి, ఒకసారి 4-5 ఫీట్లు తవ్వాల్సి వస్తుంది నది పక్కన నది అలా. కానీ ఒకసారి ఊట రావడం అంటూ స్టార్ట్ అయింది అనుకో తాగుతూ ఉండొచ్చు, అంటే వాటర్ తాగుతూ కొంచెం ఇంకొంచెం తాగితే ఫాస్ట్గా రావడం అవుతుంది అన్నమాట. మనం క్వశ్చన్ అడిగిన వెంటనే మన లోపల ఒకటి ఉంది, మనకు ఆల్ నోయింగ్ అనే స్టేట్ ఒకటి ఉందన్నమాట. మన లోపల అన్నిటికీ ఆన్సర్స్ తెలిసే స్థితి ఒకటి ఉందన్నమాట. సమాధి అంటే ఏంటి, అన్ని సమాధానం దొరుకు స్థితి అంటారు. అంటే ఏంటంటే థామస్ ఆల్వా ఎడిసన్ కూడా 1000 పేటెంట్స్ కనిపెట్టాడు, 1000 రకాలుగా కొత్తవి కనిపెట్టాడు. అతను ఏంటంటే ప్రతిరోజు పడుకునే ముందు తనకు సబ్ కాన్షియస్ మైండ్కి ఒక క్వశ్చన్ ఇచ్చి పడుకుంటాడు, దీనికి ఆన్సర్ తెలియాలి నాకు. జనరల్గా 1-2 రోజుల తర్వాత కానీ అంటే స్టార్టింగ్లో ఏంటంటే మనకు అనుకున్న తర్వాత ఆన్సర్ తెలియక 3 నెలలు పట్టొచ్చు. స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడగాలి స్ట్రాంగ్గా, ఆ క్వశ్చన్ అడగడానికి 3 నెలలు పట్టొచ్చు. కానీ తర్వాత నెల రోజులు తర్వాత 15 అడిగిన వెంటనే తెలిసిపోతుంది. తర్వాత అంటే అడిగిన వెంటనే ఒకటే ఇన్ఫర్మేషన్ కాదు, అంటే అడిగిన వెంటనే ఒక పుస్తకం చదివితే ఎంత ఇన్ఫర్మేషన్ చదువుతుంది తెలుస్తుంది, మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే ఊటలో ఫాస్ట్గా ఊడడం ఫాస్ట్గా అవుతుంటుంది, స్టార్టింగ్లో స్లో అవుతుంది. ఊట ఎంత ఒక బావి తవ్వాము నది పక్కన, ఎంత ఫాస్ట్గా బావిలో నీళ్ళని తోడేసిన వెంటనే ఫాస్ట్గా వచ్చేస్తుంది. అట్లనమాట కొత్త విషయాలు మనకు అడిగిన క్వశ్చన్స్ అని లోపలించి వచ్చేస్తుంటాయి. ఇదంతా కూడా సాధన యొక్క అభ్యాసంలో వస్తూ ఉంటాయి, మనకు తెలుసుకుంటూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం అన్నమాట.